హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రాజెక్ట్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్ టెస్ట్నెట్ అనమాట. సో ఇది ప్రజెంట్ వచ్చేసి లైవ్లో ఉంది. ఇది ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటన్నది చూద్దాం. ఇక్కడ టెస్ట్నెట్ కింద వాళ్ళు ఏమేమి పోస్ట్ చేశారంటే ఇది బ్రిడ్జ్ టాస్క్ అనమాట. బ్రిడ్జ్ ఎలా చేయాలి ఏంటన్నది నేను చూపిస్తాను. అలాగే డిస్కార్డ్లో ఇంటరాక్ట్ అవ్వాలి. ఈ రెండు టాస్క్స్ ఉన్నాయి. ఎలా పర్ఫామ్ చేయాలి ఏంటన్నది నేను ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కూడా ఒకసారి ల్యాప్టాప్ కానీ లేదా పీసీ కానీ మొబైల్ యూజ్ చేస్తే ఇలా ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోండి. ఈజీగా ఉంటుంది. డైలీ చెకింగ్ చేయాలన్నా, డైలీ టెస్ట్ నెట్స్ పర్ఫామ్ చేయాలన్నా నేను 1 by 1 సెట్ చేసుకుంటున్నాను. సో ఇలాగా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇలాగా కుదిరితే ఇలా సెట్ చేసుకోండి బుక్ మార్క్స్లో, మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ. సో ఈరోజు చేసే ప్రాజెక్ట్ ఇదే అనమాట, అబ్స్ట్రాక్ట్ చేయను. సో ఆల్రెడీ నేను ఇలా ఫోల్డర్ పెట్టుకున్నాను. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఈ లింక్స్ అన్నీ ఉన్నాయి కదా, నేను మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఫ్యాసెట్ లింక్ ఓపెన్ చేస్తున్నాను. సో ముందుగా ఏం చేస్తానంటే నేను మెటామాస్క్ అడ్రస్ అన్నది కాపీ చేసుకుంటాను, ఫ్యాసెట్ కావాలి కాబట్టి. సో ఇది వచ్చేసి ఫ్యాసెట్ లింక్ అనమాట. సో ఫ్యాసెట్ ఎక్కువ ఇవ్వట్లేదు. సో దానికి ఏం చేద్దామంటే అబ్స్ట్రాక్ట్ది ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకుని సెఫోలియాలో ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకున్నాం అంటే మనకు సరిపోద్ది అనమాట. సో మెటామాస్క్ అడ్రస్ అన్నది కాపీ చేసుకున్నాను. ఇక్కడ ఫ్యాసెట్ అన్నది రిక్వెస్ట్ చేశాను. సో వితిన్ 10 seconds 15 secondsలో మనకి ఫ్యాసెట్ అన్నది ఇక్కడ సక్సెస్ అనేది వచ్చేస్తుంది. సో వెయిట్ చేయండి, ఫ్యాసెట్ అన్నది వస్తుంది అనమాట. సో జస్ట్ మీ అడ్రస్ మెటామాస్క్ అడ్రస్ అన్నది కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇది వచ్చేసి అబ్స్ట్రాక్ట్ ఫ్యాసెట్ లింక్ అనమాట. సో ఇలాగా ఫ్యాసెట్ నేను ఆల్రెడీ క్లెయిమ్ చేసేసాను ఇందాక. సో అందుకని ఇలా ఎర్రర్ వచ్చింది. మీకైతే కనుక సక్సెస్ అని చెప్పి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సెఫోలియా ఫ్యాసెట్ అనేది లింక్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది మనకి అబ్స్ట్రాక్ట్కి యూజ్ అయ్యిద్ది అనమాట. సో మీకు సెఫోలియా ఫ్యాసెట్ కావాలంటే మీ మెటామాస్క్ అడ్రస్ ఇందాక ఆల్రెడీ కాపీ చేశారు కదా, సేమ్ దాన్నే పేస్ట్ చేసేసి ఇక్కడ రిసీవ్ మీద క్లిక్ చేయండి. రిసీవ్ మీద క్లిక్ చేస్తే మీకు ఫ్యాసెట్ అనేది వెళ్తుంది అనమాట. నేను ఆల్రెడీ క్లెయిమ్ చేసేసాను 1 time. సో 1 day 1 time. సో ఇక్కడ ఆల్రెడీ చెప్తున్నాడు 1 time అని చెప్పి పర్ డేకి. సో ఇలాగ మీకు ఈ ఫ్యాసెట్ టూలింగ్స్ అన్నది యూజ్ అయ్యిద్ది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్రిడ్జ్ టాస్క్ అనమాట. సో ఇప్పుడు ఇందాక ఫ్యాసెట్ క్లెయిమ్ చేసాం కదా, వాటితో ఈ బ్రిడ్జ్ టాస్క్ అన్నది డైలీ పర్ఫామ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ కనెక్ట్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ మెటామాస్క్ మీద క్లిక్ చేస్తే మీకు మెటామాస్క్ ఒక అప్రూవల్ వస్తుంది. సో ఇక్కడ మెటామాస్క్లో అప్రూవల్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేశాను, కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను. సో ఓకే, ఇప్పుడు నాది నెట్వర్క్ వచ్చేసి సెఫోలియా టెస్ట్ నెట్లో ఉందని చెప్పి ఉంది ప్రజెంట్ ఇప్పుడు ఆల్రెడీ. ఒకవేళ ఇన్ కేసు లేకపోతే కనుక మీకు ఇక్కడ స్విచ్ చేసుకోమని చెప్పి ఒక ఆప్షన్ వస్తుంది ఇక్కడ. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఎలా పర్ఫామ్ చేయాలి ఏంటంటే సెఫోలియాలో ఫ్యాసెట్ ఆల్రెడీ ఇందాక క్లెయిమ్ చేసుకున్నాం కాబట్టి తక్కువ అమౌంట్తో మనం ట్రాన్సాక్షన్ అనేది పర్ఫామ్ చేయాలి. సో ఫస్ట్ ఏం చేస్తారంటే సెఫోలియా టెస్ట్ నెట్ నుంచి అబ్స్ట్రాక్ట్ టెస్ట్ నెట్కి కొంత అమౌంట్ 0.0001 అంత అమౌంట్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇలా డైలీ పర్ఫామ్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే కొంచెం లేట్ అయ్యిద్ది ట్రాన్సాక్షన్ అన్నది. సో ఏం చేస్తారంటే మీరు ఆ అండర్షీట్ మీద క్లిక్ చేసేసి బ్రిడ్జ్ మీద క్లిక్ చేసేసింది. సో మీకు మళ్ళీ మెటామాస్క్ ఒక అప్రూవల్ వస్తుంది, అది ఓకే చేయండి. ఇక్కడ 15 minutes అని చెప్పి టైం చూపిస్తుంది కదా. సో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ 15 minutesలో అలా కంప్లీట్ అయ్యిద్ది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఒక ట్రాన్సాక్షన్ అయ్యాక ఇంకొక ట్రాన్సాక్షన్ చేసేయండి, పర్లేదు. అట్ ఏ టైం అవే కంప్లీట్ అవుతాయి. సో ఇక్కడ ఒక ట్రాన్సాక్షన్ అన్నది సబ్మిట్ చేశాను. ఇలా మీరు ఏం చేస్తారంటే డైలీ ఒక 5 ట్రాన్సాక్షన్ అన్నది కంప్లీట్ చేయండి. అప్పుడే ఎక్కువ అలొకేషన్కి ఛాన్సెస్ అన్నది ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి, మేక్ అనదర్ ట్రాన్సాక్షన్ ఉంది కదా, ఇక్కడ 14 minutes టైం చూపిస్తుంది. సో ఇది స్కిప్ చేసేయండి, అదే కంప్లీట్ అయ్యిద్ది. సో తర్వాత చెక్ చేయండి హిస్టరీలో. సో ప్రజెంట్ ఏం చేస్తారంటే ఇంకొక ట్రాన్సాక్షన్ చేయాలి కాబట్టి ఇక్కడ మేక్ అనదర్ ట్రాన్సాక్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ సేమ్ 0.0001 ఎంటర్ చేసి సేమ్ సెఫోలియా టెస్ట్ నెట్ టు అబ్స్ట్రాక్ట్ టెస్ట్ నెట్ ఇలాగా మీరు డైలీ ఒక 5 ట్రాన్సాక్షన్స్ చేయండి. సో వన్స్ ఇలా 5 ట్రాన్సాక్షన్స్ అయిపోయాక ఏం చేస్తారంటే సేమ్ ఇదే అమౌంట్ ఇలాగే ఉంచి పైన ఏం చేస్తారంటే ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ పెట్టండి. అబ్స్ట్రాక్ట్ పెట్టి ఇక్కడేమో ఎథీరియం సెఫోలియా టెస్ట్ నెట్ పెట్టండి. పెట్టి ఇక్కడ నెట్వర్క్ అన్నది చేంజ్ చేయండి. ఇందాక ఎథీరియం సెఫోలియాలో ఉంది కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే నెట్వర్క్ అన్నది అబ్స్ట్రాక్ట్కి రావడానికి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మెటామాస్క్ ఒక అప్రూవల్ వెళ్తుంది. సో ఈ చైన్ని యాడ్ చేస్తున్నాం కొత్తగా, అబ్స్ట్రాక్ట్ చైన్ని. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే స్విచ్ చేయండి.
సో ఇప్పుడు నెట్వర్క్ వచ్చేసి అబ్స్ట్రాక్ట్లో ఉంది. సో ఇక్కడ ఏం చేస్తారంటే సేమ్ 0.0001 ఎంటర్ చేయండి. సో నాకు బ్యాలెన్స్ లేదని చెప్పి చూపిస్తుంది, కానీ మీరు ట్రై చేయండి అయిద్ది. ఇది నాకు ఆల్రెడీ ఇందాక వేరే అకౌంట్లో క్లెయిమ్ చేశాను, సో అందువల్ల రాలేదు. సో మీరు ట్రై చేయండి అయిద్ది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఎథీరియం సెఫోలియో టెస్ట్ నెట్లో నుంచి చేస్తున్నాం కాబట్టి అయ్యిద్ది ఇది. సో ఇలాగా డైలీ ఏం చేస్తారంటే ఎథీరియం సెఫోలియో టెస్ట్ నెట్ టు అబ్స్ట్రాక్ట్ టెస్ట్ నెట్ ఒక 5 ట్రాన్సాక్షన్ చేయండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే అబ్స్ట్రాక్ట్ టు ఎథీరియం సెఫోలియో టెస్ట్ నెట్ ఒక 5 ట్రాన్సాక్షన్ చేయండి. టోటల్ పర్ డేకి వచ్చేసి 10 ట్రాన్సాక్షన్స్ మీరు పర్ఫామ్ చేస్తున్నట్టు అయ్యిద్ది అనమాట. సో ఇక్కడికి బ్రిడ్జ్ టాస్క్ అన్నది కంప్లీట్ అయ్యిద్ది. అది టైం తీసుకుంటుంది, కొంచెం ఒక 5 to 10 minutes టైం తీసుకుంటుంది. టైం తీసుకున్నా పర్లేదు. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో మీకు చూపిస్తుంది మీరు చేసిన టాస్క్ అన్నది. ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇందాక ఒక ట్రాన్సాక్షన్ పెట్టా కదా, ఇది ఇంకా అవ్వలేదన్నమాట. ఇంకా 12 minutes ఉంది. సో మీరు అలాగా డైలీ 5 పర్ఫామ్ చేసేయండి. ఒక 1/2 hour తర్వాత వచ్చి చెక్ చేసుకోండి. ఏదన్నా ఇన్ కేస్ ఏమన్నా ఫెయిల్ అయినా కానీ మళ్ళీ ఒక బ్రిడ్జ్ అన్నది చేయండి, సరిపోతుంది. మ్యాక్సిమం ఒక 2-3 ట్రాన్సాక్షన్ చేసినా సరిపోతుంది. కానీ మనం ఎక్కువ పర్ఫామ్ చేస్తే కొంచెం ఎక్కువ అలొకేషన్ అన్నది వస్తుంది కాబట్టి ఎక్కువ పర్ఫామ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి డిస్కార్డ్ లింక్ ఇస్తాను అనమాట. డిస్కార్డ్ లింక్ క్లిక్ చేసి వెరిఫై చేసుకోండి. ఫస్ట్ మీకు ఆల్రెడీ వేరే టెస్ట్ నెట్స్ చేశారు కాబట్టి డిస్కార్డ్ ఈజీగా వెరిఫై చేసుకోవడం ఈజీయే. తర్వాత డిస్కార్డ్లో ఎలా పర్ఫామ్ చేయాలి ఏంటన్నది నేను ఒకసారి చూపిస్తాను. ఈ లింక్స్ అన్నది నేను ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. ఫ్యాసెట్ క్లెయిమ్ చేసుకోండి. తర్వాత వచ్చిన ఫ్యాసెట్తో ఈ బ్రిడ్జ్ టాస్క్ అన్నది కంప్లీట్ చేయండి. ఈ బ్రిడ్జ్ టాస్క్ అన్నది సో 5 ట్రాన్సాక్షన్స్ చేయండి. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తున్నానంటే కొంతమంది న్యూ యూజర్స్ జాయిన్ అయ్యారు. సో వాళ్ళకి డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేసేయండి, ట్రాన్సాక్షన్ వస్తుంది, అప్రూవల్ చేయండి అంటే కొంచెం అర్థం కావట్లేదని మెసేజ్ చేశారు. సో అందుకని నేను క్లియర్గా ట్రాన్సాక్షన్ చేసి చూపించాను అనమాట. సో నెక్స్ట్ డిస్కార్డ్ టాస్క్ వచ్చేసి ఎలా పర్ఫామ్ చేయాలి అని చూపిస్తాను. డిస్కార్డ్లో మీరు ఫస్ట్ వెరిఫై చేసుకుంటారు కదా, వెరిఫై చేసుకున్నాక ఇక్కడ జనరల్ చాట్కి రండి. జనరల్ చాట్కి వచ్చి ఇక్కడ ఎంగేజ్ చేస్తే మనకు రోల్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తారనమాట. వాళ్ళు కొన్ని రోల్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తారు. మనం వాళ్ళ ట్విట్టర్లో ఎంగేజ్ చేసి ఇక్కడ డిస్కార్డ్లో ఎంగేజ్ చేసినందుకు, యాక్టివ్గా ఉన్నందుకు. సో ఇక్కడ అడగండి ప్రాజెక్ట్ మెయిన్ రోడ్ కానీ, మెయిన్ నెట్ ఎప్పుడు వస్తుంది కానీ, రోడ్ మ్యాప్ కానీ. ఆల్రెడీ మనకి స్వాన్ చేస్తున్నాం కదా, స్వాన్ చైన్కి నేను ఆల్రెడీ కొన్ని ఇచ్చాను కదా, సేమ్ అదే టైప్లో స్వాన్ ప్లేస్లో ఈ అబ్స్ట్రాక్ట్ని ఇంక్లూడ్ చేసి అడగండి. జస్ట్ మీకు నచ్చింది అడిగితే జస్ట్ అలా ఇంటరాక్ట్ అయితే చాలు. వాళ్ళు రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా మీకు సో ChatGPT యూజ్ చేసుకునైనా మనం డైరెక్ట్ అక్కడ ChatGPTలో వచ్చింది కాపీ చేసి పేస్ట్ చేసేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. నేను చూపిస్తాను. సో ఇక్కడ ఏం చేస్తారంటే ChatGPT కొట్టాక ఇక్కడ స్టే లాగ్డ్ అవుట్ అని ఉంది, అది క్లిక్ చేసేయండి. సో అది క్లిక్ చేసాక ఇక్కడ ఏం చేస్తారంటే ట్వీట్ అబౌట్ అబ్స్ట్రాక్ట్ చైన్. మనం చేసేది అబ్స్ట్రాక్ట్ చైన్ కాబట్టి దాని గురించి ట్వీట్ చేయాలి కాబట్టి అబ్స్ట్రాక్ట్ చైన్ గురించి అడిగాను. సో ఇక్కడ మనకి ఒకటి వచ్చింది కదా ఇలాగా ChatGPTలో అబ్స్ట్రాక్ట్ చైన్ గురించి ట్వీట్ కావాలంటే. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఇది ఓకే అనుకుంటే ఇది కాపీ చేయండి. లేదు ఇంకా కావాలంటే కనుక మోర్ అని క్లిక్ చేయండి. సో ఇంకా మీకు అబ్స్ట్రాక్ట్ గురించి ఇంకా కావాలంటే ఇంకా వస్తాయి. సో మనకు ఫస్ట్ది సరిపోద్ది అనుకుంటే ఇది ఓకే, ఇది కాపీ చేసుకున్నాను. చేసి నేను ఏం చేశానంటే నా ట్విట్టర్ అకౌంట్కి వచ్చి ఇక్కడ పోస్ట్ మీద క్లిక్ చేశాను. పోస్ట్ మీద క్లిక్ చేసి సేమ్ అదే కాపీ చేసింది పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసేసి ఇక్కడ ఏం చేస్తున్నానంటే @abstract వాళ్ళని ఇంక్లూడ్ చేస్తున్నాను ట్వీట్లో. ఓకే, సో పోస్ట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నాది ఆ పోస్ట్ చేసింది ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ఈ ఆరో మార్క్ ఉంది కదా షేర్, ఇది క్లిక్ చేసి కాపీ లింక్ మీద క్లిక్ చేశాను. సో అది కాపీ చేసుకున్న లింక్ని ఇక్కడ తీసుకొచ్చి పేస్ట్ చేసి. సో ఓకే, సో ఇక్కడ అబ్స్ట్రాక్ట్ గురించి కంటెంట్ని ట్విట్టర్లో పోస్ట్ చేశా కదా, సో అదే లింక్ వచ్చేసి ఇక్కడ నేను షేర్ చేసేసాను ఈ షేర్ కంటెంట్లో. సో ఇలా డైలీ ఒక 10 minutesకి ఒకసారి ఉంది కదా, టైమర్ ఉంది కదా, సో డైలీ ఒక 3 లేదా 2 అన్న కనీసం ఒకటన్నా షేర్ చేయండి. యాక్టివ్గా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఒకటి షేర్ చేయండి. మళ్ళీ ట్విట్టర్ అకౌంట్ బ్యాన్ అయ్యే అంటే ప్రాబ్లమ్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి ఒకటి షేర్ చేయండి సరిపోద్ది.
సో ఇది వచ్చేసి షేర్ కంటెంట్ అనమాట. సో జనరల్లో ఎంగేజ్ చేస్తారు, లెవెల్స్ రోల్స్ తెచ్చుకుంటారు, అవి చెక్ చేసుకుంటారు. తర్వాత షేర్ కంటెంట్లో వచ్చేసి డైలీ ట్విట్టర్లో చాట్ జీపీటీ యూజ్ చేసుకుని ఒక అబ్స్ట్రాక్ట్ మీద ఒకటి పోస్ట్ చేస్తారు, అబ్స్ట్రాక్ట్ వాళ్ళని ఇంక్లూడ్ చేసి అది లింక్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ చేస్తారు. సో నెక్స్ట్ ఇలా చేయడం వల్ల మనకి మన నేమ్ అన్నది ఇక్కడ ఓచ్ అని ఉంది కదా, ఇక్కడ ఇంక్లూడ్ చేస్తారన్నమాట. మనం యాక్టివ్గా ఉంటే కనుక ఇక్కడ ఎలాగైతే వాళ్ళ పేర్లు ఇంక్లూడ్ చేస్తున్నారో చూస్తున్నారు కదా, సో అలాగే మన పేర్లు కూడా ఇక్కడ ఇంక్రీజ్ చేస్తారనమాట. లెవెల్స్ ఇంక్రీజ్ అయితే ఆల్రెడీ అడిగాను, లెవెల్స్ ఇంక్రీజ్ చేసుకున్న, రోల్స్ ఇంక్రీజ్ చేసుకున్నాక అప్పుడు మనకు అక్కడ మన నేమ్ అన్నది మెన్షన్ చేస్తారు. సో టోటల్గా ప్రాజెక్ట్ వచ్చేసి ఇదే అనమాట. సో మీకు ఓవరాల్గా మొత్తం పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో ఒకసారి మెసేజ్ చేయండి, నేను గైడ్ చేస్తాను అనమాట. జస్ట్ మీరు ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకుంటారు, దానికి నేను లింక్స్ అన్నవి ప్రొవైడ్ చేస్తాను. తర్వాత డైలీ మాత్రం బ్రిడ్జ్ టాస్క్ మస్ట్ అండ్ షుడ్గా 5 ట్రాన్సాక్షన్స్ ఎథీరియం టు అబ్స్ట్రాక్ట్ 5 పర్ఫామ్ చేయండి, తర్వాత అబ్స్ట్రాక్ట్ టు ఎథీరియం 5 పర్ఫామ్ చేయండి. తర్వాత ఆ ట్రాన్సాక్షన్ అన్నది ఇక్కడ చెక్ చేసుకోండి. సో ఇది కంప్లీట్ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది. సో ఇలాగా 5 ట్రాన్సాక్షన్స్ చేయండి. తర్వాత ఒక 10 minutes తర్వాత ఇక్కడ వచ్చి చెక్ చేసుకోండి, మీకు కంప్లీట్ అయిపోయినట్టు కనపడుతుంది. సో ఇదే అనమాట ఈరోజు వచ్చేసి ప్రాజెక్ట్ వచ్చేసి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.